వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ గౌరీశంకర్ గారు, దేశ రాజకీయాలకి ఒక మలుపు మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో. బీహార్ అదేదో కాన్స్టిట్యున్సీ ఉంది వైశాలు ఎక్కడో, అక్కడి నుంచి మొదలవుతుంది దేశ రాజకీయం అని చెప్పి, చాణక్యుడు పుట్టిన నేలని ఇట్లా రకరకాలు చెప్పుకుంటారు రాజకీయంకి మొదటి స్టెప్ అని. ఈ రాష్ట్రంలో ఈసారి రెండు కూటములు ప్రధానంగా, విడివిడిగా చాలా పార్టీలు, కొన్ని జాతీయ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ అయిపోయింది, వాళ్ళు విడిగా చేస్తున్నారు. ఇక మనకు తెలియ మమత ఎన్ని చోట్ల చేస్తుందో, లేదు బీఎస్పీ ఎన్ని చోట్ల చేస్తుందో, ఇవన్నీ చాలామంది వేళ్ళు పెట్టి ఆ ఓట్లని, లాస్ట్ టైం కూడా మనం చూస్తే గెలిచిన కూటమికి ఓడిన కూటమికి 0.1% ఓటు తేడా. ఈసారి కూడా ముఖ్యమంత్రి గ్రాఫ్ ఏమో భారీగా పడిపోయింది అంటున్నారు, వేరే కూటమికి మాత్రం కొంచెం ఎడ్జ్ ఉంది. ఇంకా తేజస్వికి యాజ్ ఎ సీఎం క్యాండిడేట్ బ్రహ్మాండంగా ఎదురున్నా కూడా కూటమి బలం కనపట్ల. ఇది ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా జనసురాజ్ పార్టీ ఈసారి ఏ మేరకు అక్కడ ప్రభావం చూపిస్తుంది? 10-11% ఓట్లు ఇప్పటికే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవి వెళ్ళే కొద్దీ పోలరైజేషన్లో విడిపోయి ఈ కూటమి వైపు వస్తే, లేదా అతను ఇంకా అదనంగా బలం పుంజుకునే అవకాశం ఉందా? ఎవరి మీద ప్రభావం చూపిస్తాడు? ఎలా అర్థం చేసుకోవాలి? సార్ మ్యూట్లో ఉన్నారు గౌరీశంకర్ గారు, అన్మ్యూట్ చేయండి. బీహార్ పాలిటిక్స్ ఎట్లా ఉంటే దేశాన్ని నడిపిస్తూ ఉంటారు. అండ్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చేది కూడా ఆ రాష్ట్రం నుంచి. కన్సిడర్డ్ బి వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్. కానీ మాక్సిమం నెంబర్ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చేదంతా అక్కడి నుంచే ఉంటారు. దేర్ ఎడ్యుకేషన్ దే వెరీ గుడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ కమిటెడ్. ఊర్లే ఉన్నాయి, కొన్ని ప్రాంతాలలో ఎట్లా విలేజెస్ ఉన్నాయి, దాంట్లో అంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐ నో వన్ ఆఫ్ ద విలేజెస్. నేను కూడా వెళ్ళాను, బీహార్కి వెళ్ళాను. ఇప్పుడు రకరకాల మనకు సర్వేలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఒక సి సర్వే మొన్న ఇప్పుడు లేటెస్ట్ వచ్చేటప్పుడు నేను చూసాను, ఒక సి సర్వే వాళ్ళకి ఏంటంటే జనరలీ కాంబినేషన్ ఏంటంటే నితీష్ నరేంద్ర మోడీ కాంబినేషన్ అండ్ తేజస్వి అండ్ రాహుల్ గాంధీ కాంబినేషన్ అని ప్రచారం పెడతా ఉంది. సి ఓటర్ సర్వే ప్రకారం యాజ్ ఆఫ్ నో 52% ఓట్ అడ్వాంటేజ్ ఉంది అని పెట్టారు నితీష్ నరేంద్ర మోడీది. రాహుల్ గాంధీ 41%. బట్ మళ్ళీ ఇంకో సర్వే చేశారు, దాంట్లో మన తేజస్వి యాదవ్ కి సీఎం క్యాండిడేట్ ప్రమోషన్ హెడ్ అని ఇచ్చారు. సో దీస్ ఆర్ నాట్ కన్ఫ్లిక్టింగ్. రేపు పొద్దున ఇంకా కొన్ని రోజులు వెళ్ళాక హౌ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ అనుకోండి. ఇప్పుడు దీస్ ఆర్ టూ ఎర్లీ టు ఇచ్చేయచ్చు. కానీ డిఫరెంట్ గా మాత్రం ఒక నితీష్ కుమార్ ఏంటంటే బికాస్ వన్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్స్ అని ఒక టాక్ నడుస్తుంది. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఎక్స్ ఎంపీ అక్కడ బీహార్ లో ఉండేది, తను జస్ట్ స్పోక్ టు హిమ్ వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతా ఉంది ఎట్లా ఉంటది అట్లా అంటే, తను మాత్రం చెప్తా ఉన్నాడు దో ఈజ్ ఎ ముస్లిం అన్నాడు, లేదు కొంచెం అడ్వాంటేజ్ ఉంది, ఎన్డీఏకి వచ్చేటట్టు స్కోప్ అయితే ఉంది. అల్టిమేట్లీ నితీష్ ఈజ్ ఎ క్రెడిబుల్ ఫేస్ అండ్ బీజేపీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అని అంటా ఉన్నారు. బట్ అల్టిమేట్లీ హౌ థింగ్స్ వుడ్ టేక్ అప్. తేజస్వి యాదవ్ కూడా మంచిగా ఫైట్ ఇస్తా ఉన్నా. కాబట్టి ఐ థింక్ నితీష్ లేకుండా ఇప్పటిదాకా అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన పరిస్థితి లేదు సార్. ఈసారి మొట్టమొదటిసారి బీజేపీ సమానంగా సీట్లు తీసుకున్నది అక్కడ. నితీష్ మనకు తెలుసు గత 5 ఏళ్లలో అటు ఇటు మారిన పరిస్థితి. బీజేపీ 101, జేడీయూ 101 సీట్స్ తీసుకున్నారు, ఎల్జేపీ వాళ్ళు 29 సీట్స్ తీసుకున్నారు వీళ్ళు. కాబట్టి షేర్ చేస్తున్నారు. అంటే జనరల్లీ ఏంటంటే ఈ పాలిటిక్స్ లో అక్కడ బీహార్ లో ఎట్లా అంటే రీజనల్ పార్టీ ఎవరైతే ఉన్నారో దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. వాళ్ళు దే కాల్ ద షాట్స్. సేమ్ థింగ్ వాళ్ళు ఎవరైనా నేషనల్ పార్టీ కూడా వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవాలి తప్ప, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ డామినేట్ చేసే స్కోప్ ఇవ్వరు వాళ్ళు. లోకల్ రీజనల్ పార్టీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అక్కడ. దే హ్యావ్ వెరీ గుడ్ ఓట్ అండ్ దే డిక్టేట్ టర్మ్స్ మోస్ట్లీ. నితీష్ గురించి కూడా తెలుసు కూడా మనకు, ఏ రాత్రి కూడా పల్టీ కొట్టినా కొట్టేస్తాడు. రేపొద్దున ఇవాళ బీజేపీ రేపొద్దున చేంజ్ అయిపోయి మళ్ళీ రేపు బీజేపీ మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఒకవేళ వాళ్ళకి మెజార్టీ వచ్చిన ముఖ్యమంత్రి అంటే నాటి పోవడానికి సిద్ధంగా ఉంటారు, అందరికి తెలిసిందే. రెడీ ఉంటాడు ఎక్కడ వచ్చినా వెళ్ళిపోతాడు. ఆయనకు యాక్చువల్లీ పల్టు కింగ్ అని కూడా ఒక పేరు పెట్టేశారు, నిక్ నేమ్ ఇచ్చారు. సుశాసన్ బాబు ఎలా ఉందో పల్టు కింగ్ అని కూడా ఉంది. అయితే ఒక ప్రశ్న గౌరీశంకర్ గారు, ప్రశాంత్ కిషోర్ దేశంలో 2014లో మోడీ గారి గెలుపు దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపుకి వ్యూహరచన చేసిన దిట్టగా ఆయన మొన్న ఎక్కడో చెప్తారు, 2 గంటలు సలహాలు ఇచ్చినందుకు 11 కోట్లు తీసుకున్నాను కన్సల్టెన్సీ ఫీజు అని.
మొత్తం 290 కోట్లు ఎంతో పార్టీకి నిధి ఆయన ఆదాయంగానే చూపించి పార్టీకి డొనేట్ చేసినటువంటి పరిస్థితి. బీహార్ లోకల్ కుల రాజకీయాలు లేకపోతే ఈ సమీకరణాలు వీటిలో బీజేపీ ఎంత తిట్టైనా వెనకుండి పనిచేసింది ఈ పార్టీలన్నిటికీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు. సో ఆ పూర్తిగా అక్కడ రాజకీయాల గురించి దశాబ్దాలుగా పట్టున్న వ్యక్తి కొత్త ఫేసు కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనపడుతున్న నేపథ్యంలో విసిగిపోయిన బీహార్ ప్రజలు ఏ మేరకు ప్రశాంత్ కిషోర్ వైపు జనసురాజ్ వైపు ఆకర్షించబడతారు, ఆకర్షించబడితే ఎవరి ఓటు డెంట్ అవుతుంది, అది కీలకం. ఇప్పుడు ఆయన గెలిచిన గెలకపోయినా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అది దానికి మీకేమనిపిస్తుంది? మీకు ప్రశాంత్ కిషోర్ ఆర్ బీన్ ఏ స్ట్రాటజిస్ట్ అండి. ఒకటి ఏంటంటే టు బి ఏ స్ట్రాటజిస్ట్ అండ్ టు బి ఇన్ ద ఎలక్షన్ ఫీల్డ్ ఇస్ డిఫరెంట్ థింగ్స్. బట్ నేను మీకు అడ్వైజ్ ఇవ్వచ్చండి, 10 అడ్వైజ్ ఇస్తాను కూర్చొని, ఇట్లా చేయండి ఇప్పుడు ఇది చేయవచ్చు, మీ గెలుపు కారణం కావచ్చు. రేపు పొద్దున్న నేనే ఎలక్షన్ మళ్ళీ నిలబడాలి అని అంటే చేంజ్ పీపుల్ మే నాట్ యాక్సెప్ట్ ద ఫేస్ ఆర్ ఆయన ఒకరిని గెలిపించవచ్చు, కానీ తను గెలవాలంటే అంత ఈజీ కాదు కదా. క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ చూస్తారు. లేకపోతే నేను అందరి పార్టీస్ కూడా సపోర్ట్ చేశారు కదా, ఇది ఒకటే పార్టీ కాదు కదా, అన్ని దేశాలలో ఎన్నో రీజనల్ పార్టీస్ కూడా వెళ్ళి సపోర్ట్ చేశారు. బట్ అల్టిమేట్ ఆల్ సెట్ అంటే ఇప్పటికీ నితీష్ కి ఉంది, దో డిస్పైట్ ఆయన పార్టీ చేంజ్ అయినా ఆ గ్రూపులతో ఈ గ్రూపులతో చేంజ్ అయినా కూడా స్టిల్ హ్యాస్ క్రెడిబిలిటీ. బట్ ఏజ్ ఒక ఫ్యాక్టర్ అని ఒక డిస్కషన్. కానీ ఈసారి ముఖ్యమంత్రికి తేజస్వి, మీరే చెప్పారు 2-3 సర్వేలు, నేను ఇండియా టుడే సర్వే చూశాను, సివోట్. తేజస్వి ఎందుకు ఈయన దాదాపు 15% దగ్గర ఉన్నాడు, తేజస్వి 26% ఎడ్జ్ కనపడుతున్నట్టుగా నేను చూశాను. సో అంత గ్యాప్ ఎందుకు ఉంది? మళ్ళీ వేరే కూటమే బలంగా కనపడుతుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ కాంట్రడిక్టరీని? ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ, ఇట్స్ టూ ఎర్లీ టు నిజంగా అంటే దేర్ ప్రీ పోల్ సర్వేస్ అవన్నీ జరుగుతూ ఉంటారు. యాజ్ ఆఫ్ ఎలక్షన్ మూడ్ లో వెళ్ళినాక థింగ్స్ మే చేంజ్. రేపొద్దున తేజస్వాది మే పికప్ రేపొద్దున పబ్లిక్ లో, లేదంటే మళ్ళీ అగైన్ ఆల్రెడీ నోన్ ఫేసెస్ వీళ్ళు, ఆల్రెడీ నోన్ గవర్నమెంట్స్ కదా వీళ్ళు, నితీష్ గారు. అండ్ ఈజ్ అ వెరీ సీనియర్ మ్యాన్, 9 times చీఫ్ మినిస్టర్, నాట్ ఎ జోక్. అండ్ సీనియర్ మ్యాన్, అతను క్రెడిబిలిటీ కూడా ఉంది ఆయనకు ఆల్రెడీ. అండ్ సెకండ్లీ బ్యాక్ బై నేషనల్ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఉన్నాడు. దే విల్ మేక్ లాట్ ఆఫ్ ప్రామిసెస్ కూడా ఇస్తారు వాళ్ళు, డిఫరెంట్ గా డెవలప్మెంట్ కోసం 100% వాళ్ళు ప్రామిసెస్ చేశారు. కాబట్టి థింగ్స్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ మనం ఒక వీక్ లో మనకు తెలిసిపోతుంది కొంచెం ఫీల్డ్ లో వెళ్ళాక. ఓకే.